ओए अंधेरे इधर आ इनकरेज मैच है, मैच में फोकस करियो। सनस्क्रीन అది అసహ్యం అసహ్యం ఛీ, థు. అసహ్యం ఎంగిలి फॉक्सटेल फोक स्टेल फॉक्सटेल आ दे आ आंदा असली नूर आ देख आ असली नूर आ पंजाब दा आ दे ఇన్నారుగా భయ్య యాక్చువల్ అర్షదీప్ అన్న మాట ఏంటంటే అంధేరి అనే మాట. అంధేరి అంటే దాని మీనింగ్ వచ్చేసి చీకటి అని అర్థం అంట. అలా పిలవడం ఏంటంటే కొంచెం అయితే దాదాపు అయితే నల్లోడ అని పిలిచినట్టు అర్థం భయ్య. ఇంకా చెప్పాలంటే వేరేలా ఉంటుంది, ఆ పదం వాడితే బాగుండదు. కానీ స్కిన్ కలర్ పరంగానే మాట్లాడడమే అనిపిస్తున్నాం అంట. ఎంత తెల్లగా ఉంటే మాత్రాన నల్లవనందరినీ ఇట్లా అనడం కరెక్ట్ కాదు కదా. కోర్స్ తిలక్ వర్మ కూడా పెద్ద ఫీల్ ఏమైనట్టు అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ జనాల ఫీలింగ్ ఏంటంటే అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటూ ఉన్నారు అంట. దీన్ని నార్త్ని సౌత్ లాగా కూడా కొంచెం చూస్తూ ఉన్నారంట, ఇలా కొంచెం పొగడతనం ఎక్కువ ఉందని చెప్పేసి. ఈ పదాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫన్నీగా అన్నా కూడా కొంచెం ఉంటుంది కదా భయ్య, వాళ్ళు అనుకోవచ్చు. అది వాళ్ళిద్దరి మధ్య ఎన్నో ఉండొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు భయ్య. ఎందుకంటే చాలామంది చూస్తారు, క్రికెటర్స్ అంటే సెలబ్రిటీస్ కాబట్టి దాదాపు చాలా రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ చాలామంది వస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు కింద కామెంట్స్ చూస్తే మాత్రం హర్షదీప్ అయితే మామూలు ఉండదు, పిచ్చ కొట్టుకుంటున్నట్టు అనమాట. అట్లున్నమాట, ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే ఒక స్కిన్ టోన్ పైన ఇలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ కలర్ ఏంటి భయ్య నాకు అర్థం కడుతున్నాను. అంటే తెల్లవనంత మాత్రం తోపు అనుకుంటున్నారా, నల్లవనంత మాత్రం వేస్ట్ అనుకుంటున్నారు, నాకు అర్థం కడుతున్నాను. ఇలాంటి వివాదం కరెక్ట్ కాదు భయ్య. ఇలాంటి ప్లేస్కి వచ్చేసి ఇంత ఎదిగిన తర్వాత కూడా చిన్నపిల్ల బిహేవ్ చేయడం అయితే కరెక్ట్గా అయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఈ వర్డ్స్ కరెక్ట్ కాదు. అందరు అనే పదం కాంట్ మీకు అంటే అంటారు కొంతమంది, ఫ్రెండ్షిప్ ఉందనుకుంటారు, అనుకుని తప్పేం లేదు. కానీ పబ్లిక్లో మాట్లాడుకోవడం అయితే కరెక్ట్ కాదనేసి నాకు అభిప్రాయం అంట. జనాభిప్రాయం కూడా అదే ఉందన్నమాట. ఆడి బీసీ కూడా వాణ్యం తీసుకోవాలని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు అనమాట. చూద్దాం ఏమవుతున్నది. ఇంత మీరేమనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. నాకు అనిపించి మాత్రం హర్షదీప్ అన్నమాట రాంగ్ భయ్య. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పటివరకు క్రికెట్లో ఇంతవరకు ఎవరు ఇట్లా మాట్లాడలేదు. ఫస్ట్ టైం హర్షదీప్ అయితే మాట్లాడాడు. ఇదైతే కరెక్ట్గా అనేసి నాకు అభిప్రాయం. మీరు ఏమన్నా కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.